పాకిస్తాన్ కొత్త పొత్తులు ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. టర్కీతో సంబంధాలు, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇస్లామాబాద్ తన చుట్టూ కొత్త భద్రతా వలయాన్ని నిర్మించుకుంటోంది. కానీ అసలు ప్రశ్న ఒకటే, ఈ పొత్తులు పాకిస్తాన్కు నిజమైన శక్తిని ఇస్తాయా, లేక బలహీనతలను కప్పిపుచ్చే ప్రయత్నమేనా? ఎందుకంటే భారత్ ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో బలమైన భాగస్వామ్యాలు నిర్మించుకుంది. పాకిస్తాన్ పొత్తుల కోసం పరుగులు తీస్తుంటే భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్మిస్తోంది. మరి ఇస్లామాబాద్ కొత్త కూటముల వెనక అసలు వ్యూహం ఏంటి? ఢిల్లీ దీనిని ఎలా ఎదుర్కోబోతోంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఇప్పుడు కొత్త పొత్తుల కోసం పరుగులు తీస్తోంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఈ పొత్తులు పాకిస్తాన్ను బలపరుస్తాయా, లేక పాకిస్తాన్ బలహీనతలను కప్పిపుచ్చుతాయా? టర్కీతో సంబంధాలు, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇవన్నీ కలిపి ఇస్లామాబాద్ ఒక కొత్త భద్రతా వలయాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. కానీ భారత్కు ఇది భయపడాల్సిన సమీకరణం కాదు. ఎందుకంటే భారత్ కూడా ఒంటరిగా లేదు. భారత్ ఒకే దేశంపై ఆధారపడే వ్యూహాన్ని ఎప్పుడో దాటిపోయింది. అమెరికాతో టెక్నాలజీ, రష్యాతో రక్షణ, ఎనర్జీ, ఫ్రాన్స్తో వ్యూహాత్మక సహకారం, ఇజ్రాయెల్తో భద్రతా భాగస్వామ్యం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక, ఇంధన సంబంధాలు, ఇవన్నీ ఒకే సమయంలో కొనసాగుతున్నాయి. ఇదే భారత్ ప్రత్యేకత. పాకిస్తాన్కు పొత్తులు అవసరం, భారత్కు భాగస్వామ్యం అవసరం. ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది. ఒక దేశం తన బలహీనతకు రక్షణ కవచం వెతుకుతోంది. మరొక దేశం తన పెరుగుతున్న శక్తికి భాగస్వామ్యాలను నిర్మిస్తోంది. అందుకే పాకిస్తాన్ కొత్త కూటములు భారత్ను చుట్టుముట్టే ప్రయత్నంగా కనిపించినా వాటి ప్రభావాన్ని అతిగా అంచనా వేయటం వ్యూహాత్మక తప్పిదం అవుతోంది. అసలు గేమ్ ఇంకా ముందుంది. ఇప్పుడు సౌదీ అంశాన్ని చూడండి. పాకిస్తాన్తో సౌదీ రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్కు రాజకీయంగా పెద్ద విజయంలా కనిపించవచ్చు. కానీ ఒక ఒప్పందం ఉండటం, యుద్ధ సమయంలో ప్రతి దేశం ఒకే విధంగా స్పందించడం రెండూ ఒకటే కాదు. ఇదే అసలు వ్యూహాత్మక ప్రశ్న. సౌదీకి తన స్వంత ప్రాంతీయ ప్రయోజనాలున్నాయి. టర్కీకి తన స్వంత భద్రతా లెక్కలు ఉన్నాయి. చైనాకు తన స్వంత భౌగోళిక వ్యూహం ఉంది. అంటే పాకిస్తాన్తో సంబంధం ఉన్న ప్రతి దేశం పాకిస్తాన్ కోసం తన ప్రయోజనాలను పక్కన పెడుతుందని భావించడం ఇస్లామాబాద్ చేసే అతిపెద్ద పొరపాటు. ఇదే సమయంలో భారత వ్యూహం మరింత విస్తృతంగా ఉంది. భారత్ ఎవరి మీద పూర్తిగా ఆధారపడదు. ఒక దేశంతో రక్షణ సంబంధాలు ఉంటే మరో దేశంతో ఆర్థిక సంబంధాలు పెంచుతుంది. ఇంకో దేశంతో ఇంధన భద్రతను నిర్మిస్తోంది. మరో భాగస్వామితో సముద్ర భద్రతను బలోపేతం చేస్తోంది. ఇదే వ్యూహాత్మక స్వాతంత్ర్యం. ఇది పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతం కాదు. ఇది ఇప్పుడు భారత విదేశాంగ విధానంలో కనిపిస్తున్న వాస్తవం. అందుకే పాకిస్తాన్ పొత్తుల సంఖ్యను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు. వాటి వెనుక ఉన్న పరస్పర ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పొత్తులు కాగితంపై బలంగా ఉండొచ్చు, కానీ ప్రయోజనాలు మారితే వ్యూహాలు కూడా మారతాయి. అయితే భారత్ ఏం చేయాలి? మొదటిగా పాకిస్తాన్ కొత్త సమీకరణాలను తక్కువ అంచనా వేయకూడదు. అదే సమయంలో వాటిని అతిగా అంచనా కూడా వేయకూడదు. ఇది భావోద్వేగాల సమయం కాదు, ఇది వ్యూహాత్మక లెక్కల సమయం. భారత్ గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక, ఇంధన సంబంధాలను మరింత లోతుగా చేయాలి. టర్కీతో సంబంధాల్లో అవసరమైన వ్యూహాత్మక అప్రమత్తత కొనసాగించాలి. సౌదీ అరేబియాతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలి. ఇజ్రాయెల్, యుఏఈ వంటి భాగస్వాములతో భద్రతా సహకారాన్ని విస్తరించాలి. అలాగే అమెరికా, రష్యా రెండింటితోనూ తన స్వతంత్ర బంధాలను కొనసాగించాలి. ఇదే భారత బలం. ఒక కూటమిలో బంధించబడకుండా అనేక కూటముల మధ్య తన ప్రభావాన్ని పెంచుకోవటం అంటే భారత్ కూడా స్పందిస్తోంది. కానీ పాకిస్తాన్లా ఒక దేశాన్ని ఎదుర్కోవటానికి మరో దేశాన్ని వెతుక్కోవటం కాదు. భారత్ తన భద్రతా నెట్వర్క్ ను విస్తరిస్తోంది. ఇంటెలిజెన్స్ షేరింగ్, సముద్ర భద్రత, సైబర్ రక్షణ, కౌంటింగ్ టెర్రర్ సహకారం, ఇవన్నీ భవిష్యత్ భాగస్వామ్యాలకు కేంద్రంగా మారుతాయి. అదే సమయంలో పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితి, భద్రతా సవాళ్లు, అంతర్గత రాజకీయాల మధ్య ఈ కొత్త కూటములను ఎంతకాలం సమర్థవంతంగా నిర్వహించగలదన్న ప్రశ్న మిగిలే ఉంది. కాబట్టి ఢిల్లీకి సందేశం స్పష్టం: భయపడొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు, లెక్కించండి, ముందడుగు వెయ్యండి. చివరికి ఈ కథను ఒకే వాక్యంలో చెప్పాలంటే పాకిస్తాన్ తన చుట్టూ రక్షణ వలయం నిర్మించుకోవాలని చూస్తోంది. భారత్ మాత్రం తన చుట్టూ వ్యూహాత్మక ప్రభావ వలయం నిర్మిస్తోంది. ఇదే రెండింటి మధ్య అసలు తేడా. పాకిస్తాన్ కొత్త పొత్తులు తన భద్రతకు బీమాగా భావించవచ్చు. కానీ బీమా ఎప్పుడు శక్తికి ప్రత్యామ్నాయం కాదు. నిజమైన శక్తి అంటే ఆర్థిక స్థిరత్వం, సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, దౌత్య ప్రభావం, విశ్వసనీయమైన భాగస్వామ్యాలు, అంతకంటే ముఖ్యంగా స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం. భారత్ ఈ 5 రంగాల్లో
తన సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటోంది. అందుకే ఇస్లామాబాద్ ఎన్ని కొత్త కూటములు నిర్మించినా ఢిల్లీ వ్యూహం ఒక దేశం చుట్టూ తిరగదు. భారత్ అమెరికాతో పనిచేస్తోంది, రష్యాతో పనిచేస్తోంది, గల్ఫ్తో పనిచేస్తోంది, ఇజ్రాయెల్తో పనిచేస్తోంది, యూరప్తో పనిచేస్తోంది, ఇండో పసిఫిక్లో భాగస్వామ్యాలను పెంచుతోంది. అంటే భారత్ ఎవరి బ్లాక్లోనూ బందీ కాదు. భారత్ తన ప్రయోజనాల ఆధారంగా ప్రతి బ్లాక్తో వ్యవహరిస్తోంది. ఇదే వ్యూహాత్మక స్వాతంత్ర్యం, ఇదే భారతదేశానికి అతిపెద్ద బలం. పాకిస్తాన్ కొత్త అలయన్స్లు ఈ రోజు పెద్దగా కనిపించవచ్చు. రేపటి పరీక్ష మాత్రం వాటి అమలు, పరస్పర ప్రయోజనాలు, దీర్ఘకాలిక స్థిరత్వం. అక్కడే అసలు సమాధానం బయటపడుతోంది. అందుకే భారత్ చేయాల్సింది ఒకటే, ప్రతి కొత్త పొత్తును గమనించాలి, ప్రతి కొత్త సమీకరణాన్ని లెక్కించాలి. కానీ తన వ్యూహాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ పొత్తులతో బలం వెతుకుతోంది, భారత్ తన స్వంత సామర్థ్యంతో బలాన్ని నిర్మిస్తోంది. అదే భారత్, అదే వ్యూహం, అదే భవిష్యత్తు శక్తి.